పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. సమాజంలోని అనేక సామాజిక వర్గాలు మెల్లమెల్లగా కాంగ్రెస్ కు దూరంగా జరిగాయి. 1957 లోక్సభ ఎన్నికల నాటికి 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. జనంలో పార్టీ బలహీన పడుతుందన్న సంకేతాలు ఇంత స్పష్టంగా కనిపించిన దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి బలము బలహీనత గాంధీ కుటుంబమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో ఇప్పటికీ విభేదాలున్నాయి. అయితే లోక్సభ ఎన్నికల సమయానికి ఈ గొడవలు ఒక కొలిక్కి రావచ్చు. కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర పార్టీల మధ్య పరస్పర ప్రేమాభిమానాలు లేకపోవచ్చు. అయితే కమలం పార్టీతో ప్రమాదం పొంచి ఉందని ఈ పార్టీలన్నింటికీ తెలుసు. అందుకే పొరపచ్చాలను తాత్కాలికంగా పక్కన పెట్టి ఒక వేదిక నుంచి బీజేపీని ఎదుర్కోవాలని బీజేపీయేతర పార్టీలు భావిస్తూ ఉండొచ్చు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీని ఎదుర్కోవడానికి ఆయా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు వెంపర్లాడుతుందన్నది వాస్తవం. పార్టీ మనుగడే ప్రమాదంలో పడ్డంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఇలా ప్రాంతీయ పార్టీల సాయం కోసం వెంపర్లాడడం తప్పడం లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత యావత్ భారతదేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. హస్తం పార్టీకి దేశవ్యాప్తంగా నిర్మాణం ఉంది. కాంగ్రెస్ విధానాలు ఎంతో గొప్పగా ఉన్నా వాటి అమలులో తీవ్ర లోపాలు తలెత్తాయి. మరొకవైపు విచ్చలవిడి అవినీతి కాంగ్రెస్ పార్టీకి మైనస్గా మారింది. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలమయం అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో కూడా కలిగింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1951-52లో మొదటి లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1957లో రెండో లోక్సభ ఎన్నికలొచ్చాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒడిశా వంటి ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం మసకబారింది. అయితే ఈ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోలేదు. ఇదేదో మామూలు విషయం అన్నట్లు సరిపెట్టుకుంది. దిద్దుబాటు చర్యలకు ఏమాత్రం ప్రయత్నించలేదు. (1967) నాటికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా 9 రాష్ట్రాల్లో ఓడిపోయింది. అనేక రాష్ట్రాల్లో సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ పరిణామాలు రకరకాల రూపాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న మరో ముఖ్యమైన సమస్య గాంధీ కుటుంబ అధికార దాహం. వాస్తవానికి పార్టీ గెలిచినా, ఓడినా, బలపడినా, బలహీనపడినా తమ ఆధిపత్యంలోనే ఉండాలని గాంధీ కుటుంబం భావిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బలము, బలహీనత కూడా గాంధీ కుటుంబమే అనుకోవాలి. వాస్తవానికి మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మకుటం లేని మహారాజు రాహుల్ గాంధీయే. ఇది కేవలం గాంధీ కుటుంబానికి చెందడం వల్ల రాహుల్ గాంధీకి పుట్టుకతో వచ్చిన ఆధిపత్యం. రాహుల్ గాంధీ 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదనే చెప్పుకోవాలి అంటారు రాజకీయ పరిశీలకులు. అంతేకాదు శిరోమణి అకాలీదళ్ వంటి కొన్ని పార్టీలు ఇటీవల ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆయా రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ పొత్తులు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. బీజేపీ ఓటమే అజెండా కావాలి.
అలా చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఇండియా కూటమి విజయావకాశాలు మెరుగవుతాయి. అంతే తప్ప పెత్తందారీ పోకళ్లతో వ్యవహరిస్తే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్కు విభేదాలు రాక తప్పవంటున్నారు రాజకీయ పరిశీలకులు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఏ త్యాగానికైనా సిద్ధమని అట్టహాసంగా చేసిన ప్రకటనకు రాహుల్ గాంధీ కట్టుబడాలి. ఇండియా కూటమి బలోపేతానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం కృషి చేయాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పరిణతితో వ్యవహరించాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో వ్యవహరించాలి. సిద్ధాంత రీత్యా బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని పోవాలి. అంతేకాదు, బీజేపీని ఓడించడానికి ఏ త్యాగానికైనా సిద్ధమన్న ప్రకటనకు రాహుల్ గాంధీ కట్టుపడాలి.